శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 26 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి ఉదయం 9:33 వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది. విశాఖ నక్షత్రం రాత్రి 10:09 వరకు ఉంది. శుక్రవారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు బండి మీద కానీ కారులో కానీ ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ప్రయాణాల వల్ల ధనలాభం, మంచి ప్రయోజనాలు కలిగింపజేసే యోగం మాతంగ యోగం. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు సింహరాశిలో రవింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి కళారంగంలో ఉన్న వాళ్ళకి కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తాయి. భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోకపోతే చిన్న చిన్న కలహాలు అవుతూ ఉంటాయి. విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు మిథునంలో బుధుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు డబ్బు విషయంలో, నిర్ణయాల విషయంలో కొంచెం ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. గురువు శత్రువింట్లో బుధుడింట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా విశాఖ నక్షత్రం ఉంది. విశాఖ నక్షత్రం అనేది వ్యవసాయ సంబంధమైన పనులు ప్రారంభించడానికి అనుకూలమైన నక్షత్రం. కాబట్టి అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ ఏవైనా చేసుకోవటానికి విశాఖ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. అలాగే భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు విశాఖ మంచి నక్షత్రం. అలాగే బోరింగ్ పనులకు కూడా విశాఖ చాలా మంచిది. ఎవరైనా బోరింగ్ వేయించుకోవాలంటే విశాఖ ఉంది కాబట్టి ఇంట్లో లేదా సైట్లో స్థలంలో బోరింగ్ వేయించుకోవచ్చు. అలాగే పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవడానికి కూడా విశాఖ మంచి నక్షత్రం. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా విశాఖ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. కోర్టు పరంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలు నిర్వహించడానికి, కోర్టు పరంగా లాయర్లను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి వీటికి విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి చెడు చేసైనా విజయం సాధించాల్సిన పరిస్థితులు వస్తాయి. మంచి కోసం చెడు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. చెడ్డ మార్గంలో వెళ్ళినా సరే అంతిమంగా మంచి కోసం పొందే విజయం కోసం చేసే ప్రయత్నాలకు విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసికంగా కొంత బాధ ఏర్పడుతూ ఉంటుంది. ఏదైనా కారణ నిమిత్తమై మానసికంగా బాధ ఏర్పడితే దాన్ని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయండి. అలాగే జాయింట్ వైరములు అనేవి కనిపిస్తున్నాయి. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో గొడవలు అవుతాయి. కాబట్టి ఎవరైనా మేషరాశి వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు పార్ట్నర్స్తో గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. అలాగే అనారోగ్య నివారణకు ప్రత్యేకమైన చర్యలు చేపడుతూ ఉంటారు. ఆ చర్యలు మంచి సత్ఫలితాలను ఇస్తాయి. అనారోగ్యాలను క్రమక్రమంగా తగ్గించుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పార్ట్నర్స్ విడిపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వృషభ రాశి వాళ్ళైనా ఈరోజు పార్ట్నర్స్ మధ్య గొడవలు వచ్చి వాళ్ళు విడిపోయే వరకు వెళుతుంది. సాధ్యమైనంత వరకు విడిపోకుండా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే అప్పులతో సంచారం చేస్తూ ఉంటారు. అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం అవసరం. బాగా అవసరమైతే కొద్ది మొత్తంలో మాత్రమే అప్పు చేయటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించిన కీలకమైన చర్చలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ చర్చలు సఫలీకృతం అవుతాయి. అలాగే అప్పులు చేస్తూ ఉంటారు. అప్పులు నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కనిపిస్తోంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా ఊహించిన దానికంటే కొద్దిగా ఎక్కువగా ధనలాభాన్ని పొందగలుగుతారు. అలాగే వ్యాపారంలో శత్రువులు పెరుగుతారు. ఆ శత్రువుల విషయంలో ఒక కంట కనిపెట్టే ప్రయత్నం చేయటం ఈరోజు వ్యాపార రంగంలో కర్కాటక రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఆకస్మిక సంఘటనలు కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. మంచైనా చెడైనా ఆకస్మికంగా జరుగుతాయి. అయితే ఎక్కువగా మంచి జరిగే సూచనలే ఉన్నాయి. వృత్తిపరంగా అద్భుతమైన విజయాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా అద్భుతమైన విజయాలు ఈరోజు సింహరాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శక్తి సామర్థ్యాలు అందరూ గుర్తించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీకున్న గొప్పతనం, మీ శక్తి సామర్థ్యాలు, మీ స్కిల్స్ అన్నీ నలుగురు ప్రశంసించే అవకాశం, వాళ్ళు గుర్తించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
అధికార ప్రాప్తి యోగం కూడా ఉంది. మీరు పనిచేసే చోట ఒక మంచి హోదా, అధికారము లభించడానికి ఈరోజు అవకాశాలు కన్యారాశి వాళ్ళకి బలంగా కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహ సౌఖ్యం కనిపిస్తోంది. ఇంట్లో గొడవలు తొలగిపోతాయి. ఇల్లు కొనుక్కోవటానికి, కట్టుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే శారీరకంగా, మానసికంగా తులారాశి వాళ్ళకి కొద్దిగా ఒత్తిడి మాత్రం ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కార్యసిద్ధి కనిపిస్తుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని బ్రహ్మాండంగా విజయవంతంగా పూర్తి చేస్తారు. ధనలాభం కనిపిస్తోంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మానసికంగా ఆనందం ఉంటుంది. మనసు హాయిగా ప్రశాంతంగా ఉండే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా మానసికంగా ఆందోళన చోటు చేసుకుంటుంది. ఆందోళన పక్కన పెట్టండి. మనసు ప్రశాంతంగా ఉంచుకొని పనిచేస్తే ఖచ్చితంగా విజయం వరిస్తుంది. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. ధనుసు రాశి వాళ్ళు వాళ్ళతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధనప్రాప్తి యోగం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొన్ని వస్తువులను కొనుక్కునేటటువంటి యోగం కూడా మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని చిన్న చిన్న సమస్యలు వెంటాడినప్పటికీ మీ తెలివితేటలతో, మీ సమయస్ఫూర్తితో ఆ సమస్యలు పరిష్కరించగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభం కనిపిస్తోంది. ఉద్యోగమైన, వ్యాపారమైన దానిలో ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపార రంగంలో ఉంటే మాత్రం కుంభరాశి వాళ్ళకి శత్రువులు పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో శత్రువుల పట్ల కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు విపరీతంగా కలిగే సూచనలు ఉన్నాయి. సన్మానాలు, సత్కారాలు ఇలాంటివి పొందే యోగం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ధార్మిక చింతన ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయ దర్శనం మీనరాశి వాళ్ళకి బాగా ప్రశాంతతను కలిగింపజేస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈరోజు దేవీ నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. కాబట్టి మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ అనే మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. వృత్తిపరంగా అద్భుత విజయాలు కలుగుతాయి. మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ ఈ మంత్రజపం చేసుకొని వెళ్ళండి. వృత్తిపరంగా అద్భుతమైన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళు పొందండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ రాశి ఫలితాలను బట్టి ఏ పనులు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతిరోజు జపించాల్సిన మంత్రం ఏంటి అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరా కాలాన్ని బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.